నమస్తే, వెల్కమ్ టు థింకాంధ్ర. నేను మీ ప్రియాంకారావు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుంది. అయితే చాలా మంది అడుగుతున్న ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారు? ఎందుకు అంటే మద్య కుంభకోణం విషయంలో వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు, వీళ్ళు అరెస్ట్ అవుతున్నారు. ఇంకా ముందుకెళ్తే ఢిల్లీలో ఒక చిన్న స్కీమ్ ని చేంజ్ చేసినందుకు 100 కోట్ల మద్య కుంభకోణానికి సంబంధించి అందరినీ అరెస్ట్ చేస్తూ సీఎం కి తెలియకుండా ఇదంతా జరుగుద్దా అనే ఒక క్వశ్చన్ తో సీఎం ను కూడా అరెస్ట్ చేసేశారు. అక్కడ 100 కోట్లు, ఇక్కడ 1,00,000 కోట్లు. మరి ఎందుకు ఇంకా జగన్ అరెస్ట్ చేయట్లేదు? ఆయన చాలా కేసెస్ నుండి తప్పించుకున్న విధంగా ఈ మద్య కుంభకోణం నుండి కూడా తప్పించుకుంటాడా అంత ఈజీగా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. సో ఎలా చూడాలి? జగన్ ఎప్పుడు అరెస్ట్ అవుతాడు? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఢిల్లీలో 100 కోట్ల మద్య కుంభకోణానికి సంబంధించి సీఎం కి తెలియకుండా జరుగుద్దా అనే ఒక క్వశ్చన్ తో సీఎం ను కూడా అరెస్ట్ చేస్తారు సార్, ఏం చెప్పకుండా. కానీ ఇక్కడ 1,00,000 కోట్ల మద్య కుంభకోణం జరిగింది ఏపీలో. అందరూ అరెస్ట్ అవుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వట్లా. ప్రజల్లో క్వశ్చన్ ఏంటి అంటే, ఇంకెప్పుడు జగన్ అరెస్ట్ చేస్తారు? జగన్ ను కూడా వదిలేస్తారా? తప్పించుకుంటాడా జగన్ అంత ఈజీగా? ఏంటి, అరెస్ట్ అవుతాడా, తప్పించుకుంటాడా? మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. జనాల్లో ఈ అభిప్రాయం అయితే ఉందండి. సర్వత్రా జగన్ ని ద్వేషించే వాళ్ళు, జగన్ అంటే విముఖత ఉన్నవాళ్ళు, అంటే ద్వేషం వేరు విముఖత వేరు. జగన్ అంటే అయిష్టత ఉన్నవాళ్ళు, జగన్ లాంటి అరాచకవాది ప్రభుత్వంలో రాకూడదని కోరుకునే వాళ్ళు పూర్తి స్థాయిలో వ్యతిరేకులు రాజకీయంగా. అలాగే ఆయన ప్రేమికులకు కూడా ఒక సందేహం ఉంది, ఇటు మనవాడు ఇటు అరెస్ట్ అవ్వట్లేదు, అయిపోతాడా ఏంటని ఒక టెన్షన్ ఉంది. అయితే మరి ఢిల్లీ కుంభకోణం ఇటీవల కాలంలో మనం చూసాం. అక్కడ పాలసీ మార్చారు, మద్యం పాలసీ. అది అంటే ఓవరాల్గా ఆ డెసిషన్ క్యాబినెట్ నిర్ణయం. అది వాళ్ళు ఏం చేశారంటే ఆ కమిషన్ల కోసమో దేనికోసం వాళ్ళు పాలసీ మార్చారు. దానిలో లబ్ధిదారులు వీళ్ళు డబ్బులు చేతులు మారినాయి అని చెప్పి ఈడీ అది ఎంటర్ అయ్యి చిన్న అమౌంట్, అంటే చిన్న అమౌంట్ కింద చెప్పుకోవాలి, 100-150 కోట్లు. వీళ్ళని చూసిన తర్వాత మనకి 100 కోట్లు, ఇప్పుడు ఇది వరకు 100 కోట్లు అండి బాబోయ్. పివి నరసింహరావు గారు యూరియా కుంభకోణం మొత్తం దేశం అల్లాడిపోయింది. 100 కోట్లు యూరియా కుంభకోణం అని 100 కోట్లు కుంభకోణం ఎప్పుడో 35 ఏళ్ల క్రితం. పివి నరసింహరావు గారు ఆయన మీద పెద్ద కేసు, ఆయన కూడా కోర్టుకు వెళ్ళాడు పాపం. జైల్లో కూడా ఉన్నాడు ఆయన. పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా చేసిన ఆయన కూడా జైలుకి వెళ్ళాడు. అది పెద్ద సంచలనం అప్పట్లో. తర్వాత ఈ షేర్లకు సంబంధించి ఇలాంటి వాటిలో 100 కోట్లు అంటే ప్రపంచం తలకిందులైపోయిందని అంత పెద్ద కుంభకోణం అనుకునేవాడు. బోఫోర్స్ అయితే 40 కోట్లే. రాజీవ్ గాంధీ గారు ప్రథమ పోయింది, ఓడిపోయాడు ఆయన. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ 150 కోట్లు చిన్న కుంభకోణం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, చిన్న గీత ముందు పెద్ద గీతలాగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆకాశమే హద్దుగా అవినీతిలో ఆయన ఎదిగిపోయి ఉన్నాడు. కాబట్టి మనకి సాధారణంగా సహజంగానే ఆర్థికంగా మార్పులు వచ్చినాయి దేశంలో, సమాజంలో. రూపాయి విలువ తగ్గింది. కాబట్టి లక్షాధికారుల్లో కోటీశ్వరుడు కొలవటం. ఒక మనిషి లక్షాధికారి అంటే 1 లక్ష ఉంటే చాలు లక్షాధికారి అనేవారు. తర్వాత కోటీశ్వరుడు, కోటి ఉంటే చాలు కోటీశ్వరుడు అన్నారు. ఇప్పుడు 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు, 50,000 కోట్లే లెక్క. వాళ్ళైతేనే సంపన్నులుగా లెక్కేసుకుంటున్నాడు. నా 10 కోట్లు ఉంటే సర్లే అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ మద్యం కుంభకోణాన్ని మనం చిన్నదాని కింద చూస్తాం. ఇక దాంట్లో సీఎం అరెస్ట్ అయ్యారు, డిప్యూటీ సీఎం అరెస్ట్ అయ్యారు, ఇంకా అనేక మంది మంత్రులు అరెస్ట్ అయ్యారు, అనేక మంది మన తెలంగాణకు సంబంధించిన మన కవిత గారు కూడా అరెస్ట్ అయ్యారు. విజయసాయి రెడ్డి చుట్టాలు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చుట్టాలు, వీళ్ళందరూ కూడా అందులోకి వెళ్ళి వచ్చేసారు ఒకసారి. దానికి మించిన దేశం మొత్తం సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యే విధంగా, దర్యాప్తు అధికారులకి దిగ్భ్రాంతి కలిగి మూర్చపోయే విధంగా, అసలు ఇటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఇలా కూడా చేయొచ్చా అని వాళ్ళందరూ కూడా ట్యూషన్ పెట్టించుకుందాం, అతని దగ్గర ప్రైవేట్కి వెళ్దాం అనే ఆలోచన వచ్చేలాగా ఈ మద్యం స్కామ్ చేశారు. 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు అప్పటికి, ఇప్పుడంటే 4వ అనుకోండి, ఇలా కూడా చేయొచ్చా అని ఆశ్చర్యపోయాను వాళ్ళందరూ. అసలు ఇది నిజంగానే కొత్త ఆలోచన, ఇన్నోవేటివ్. అంటే ఒకళ్ళకు మించిన దొంగలను కూడా పెట్టుకుంటే తెలివైన వాళ్ళు, ఒకడు దొంగ ఉంటాడు, వాడు మూర్ఖుడు, విజ్ఞానహీనుడు, వివేకహీనుడు ఉండడం కూడా ఆడుదో రకంగా ఉండే దొంగతనం. అదే బాగా చదువుకున్నవాడు, చాలా తెలివైనవాడు, స్మార్ట్ గై, ఆడు దొంగడు అనుకోండి, ఇంకా వాళ్ళు చేసే దొంగతనాల్లో విచిత్ర విన్యాసాలు ఉంటాయి, కొత్తగా చేస్తూ ఉంటారు. అలాంటి దాంట్లో వాళ్ళ గతంలో చేసిన అవినీతి స్కామ్లోనే చూసారా, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం వాళ్ళు చేసేవారు. అప్పుడు అందరూ ఏమనుకునేవారు తెలుసా? ఏం చేస్తున్నారండి, ఈ అమౌంట్ అంతా కూడా కంపెనీల నుంచి కంపెనీలు పెట్టుబడి పెడుతున్నాయి, వెయిట్ అయిపోతుంది అమౌంట్ అంతా, చాలా గొప్పగా చేసుకుంటున్నారు, ఇలా కూడా చేయొచ్చా అని ఆశ్చర్యపోయేవారు. తర్వాత వాళ్ళు బుక్ అయిపోయారు, జైలు పోయారు, అదంతా వేరే కదా. కానీ ఎప్పుడు చేసిన వీళ్ళు నూతనత్వం, వీళ్ళ విధానం, వీళ్ళు మోడస్ ఆపరాండియే డిఫరెంట్. ఎవరికి మిగతా వాళ్ళు ఎవరో కూడా నన్ను అదర్ దాన్ అంటారు కదా, అలాగే వేరే వాళ్ళు ఎవరికి సాధ్యం కాదు, చేత కాదు.
చేద్దాం అనుకున్న చేయలేరుకున్న నెట్వర్క్ అలాంటిది. అదే ధైర్యంతో అతను ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మనం కొత్తగా ఈసారి ఏం చేద్దాం, ఇప్పుడు ఎవడన్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేస్తాడు, గత పాలకుల కంటే అభివృద్ధి ఏ రకంగా చేద్దాం, ఏ పెట్టుబడులు తీసుకొద్దాం, మన పేరు ప్రతిష్టలు ఎలా పెంచుకుందాం అని ఆలోచిస్తాడు. ఈయన స్కూల్ వేరు కదా, ఈయన దొంగల బండి కదా, ఈయన ఏం చేయడు, మనం స్కీముల్లో కొత్తదనం ఏం తీసుకొద్దాం. స్కీముల్లో అలాగా పెట్టాడు, బటన్ నొక్కేసి స్కీమ్ పెట్టాడు. ఆ డబ్బులు పడుతున్నాయి లేదు ఎవరికి తెలుసు, పెద్ద హడావిడి చేసి పెద్ద మీటింగ్ పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టి డబ్బులు కొట్టి జనాలు తీసుకొచ్చి హడావిడి చేసి బటన్ నొక్కివాడే. ఓహో బటన్ నొక్కారు, సిద్ధం 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 అని పాటలు పాడుకునేవారు. చూస్తే డబ్బులు పండి లేదు, నువ్వు ఎవరిని అడుగుతావు వెళ్ళి. అందులో చాలా డబ్బులు కొట్టేశారు. ఇప్పుడు సపోజ్ 1000 కోట్లు బటన్ నొక్కాడనుకో, సగమే వెళ్ళేది వాళ్ళకి, మిగతా సగం ఎక్కడ పోయింది ఇప్పటికి లెక్కలు వీళ్ళకి కూడా అర్థం అవ్వట్లేదు. లెక్కలన్నీ కలిపేసి పోయారు, గజిబిచ్చేసేసి పోయారు. అలాగా ఈ మద్యం స్కామ్ అనేటువంటిది, మద్యం విధానాన్ని వాళ్ళు ప్లాన్ చేశారు. ఎవరింటికాడ, విజయసాయిరెడ్డి ఇంటికాడ. విజయసాయిరెడ్డి, రాజకేశ్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఈ గోవిందప్ప బాలాజీ వీళ్ళందరూ కూర్చొని పెద్ద స్కెచ్ చేశారు. స్కెచ్ చేసి ఎలా చేస్తే బాగుంటుందంటే, మద్యం పాలసీ ఏ రకంగా మడతలెట్టినా కానీ కమిషనే వస్తుంది. అంటే కొంచెం వస్తుంది, 5%, 2%, 3%, లేకపోతే 1 or 2% ఎక్కువ వస్తుంది. గతం కంటే వీళ్ళకి ఎక్కువ వస్తుంది. వీళ్ళు ఏ రకంగా చేసినా బ్రాండ్లు అమ్మాలి, అది అమ్మిన దానికి లెక్క అప్ చెప్పాలి, ప్రభుత్వానికి ఆదాయం తీసుకోవాలి, వీళ్ళు కమిషన్తో తృప్తి పడాలి. ఏమొచ్చినా ప్రభుత్వానికి వస్తుంది. ఇలాగైతే కుదరదు నాకు, దీన్ని మీరు ఇంకా ఆలోచించండి అని ఒత్తిడి చేస్తే అసలు మనమే అమ్మితే ఏం పోద్ది అని ఆలోచించేసారు. మరి బ్రాండ్లు, ఆ కంపెనీలు, రెప్యూటెడ్ కంపెనీలు ఎప్పటి నుంచో సప్లై చేస్తున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎలా వదిలించుకోవాలి అంటే ఏం లేదు, వాళ్ళు సప్లై చేసిందంతా తీసేసుకుని ఉండటమే కానీ ఇవ్వటం రాదన్నట్టుగా వదిలేయండి. వాళ్ళని ఎంత సప్లై చేస్తారో అంత సప్లై చేసుకుని బిల్లు ఇస్తాం మానేయండి అన్నారు. వాళ్ళు ఎంత సప్లై చేసినా సప్లై చేయించేసుకుని బిల్లు అడిగితే పైకి చూసేవారు. వాళ్ళు చిరాకు వచ్చి మానేశారు. మేము మానేస్తున్నాం అన్నారు. మానేయండి అయితే అన్నారు. ఇంకా అక్కడ ఇప్పటికీ చెల్లింపులు లేవు బిల్లు. అప్పుడు మరి బ్రాండ్, మరి లిక్కర్ కావాలి కదా, అప్పుడు దానికి మద్యపాన నిషేధం వైపు ముందడుగేస్తున్నాం, ప్రభుత్వమే నిర్వహిస్తుంది అని షాపులు, లైసెన్సులు, బార్లు, గీలు మొత్తాన్ని రద్దు చేసి పడేసారు. ధరలు పెంచేస్తాను, అధిక ధరలు పెట్టి ఎవడ తాగలేడు, తాగుడు తగ్గుద్ది, దశల వారీగా మద్యపాన నిషేధం ఇది అని జనాలకు షుగర్ కోటింగ్, లోపల విషపు మాత్రం పైన షుగర్ కోటింగ్ వేసాడు. మొదట్లో వాళ్ళు బాగా బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఆహా ఓహో ఇన్నోవేటివ్గా చేస్తున్నాడు కుర్రోడు, 50 ఏళ్ళు వచ్చినా కానీ కుర్రోడు అంట, ఈ టైప్ చెప్పేవారు. ఈ గుప్పుడు మందికి తప్ప మిగతా వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా తెలియదు చాలా మందికి, వీళ్ళు ఏం చేస్తున్నారా బాబు అని. ప్రభుత్వమే షాపులు, అందులో పనిచేసే వాళ్ళు కూడా ప్రభుత్వమే నియమించింది. అంటే మొత్తం ముఠా అంతా వాళ్ళ చేతిలో ఉంది. సరుకు కూడా ఆ డిస్టిలరీస్ అయ్యి ఉంటాయి కదా, బ్రోవరేజెస్, వాళ్ళందరికీ చాలా మందికి ఉంటాయి, రకరకాల పార్టీలో ఉంటారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళిపోండి మేము చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఎంతో కొంత పడేసి వాళ్ళకి లీజుకో అద్దెకో ఇచ్చేసి వాళ్ళు కూడా ఏం మాట్లాడకుండా పోతారు, తీసుకుంటూ పోకుండా పోతారు. ఎందుకు వెళ్తే పెంట ఎందుకని అవన్నీ తీసుకుని మరి సరుకు ఎవరి దగ్గర మనం తేవడం పెట్టి మనమే తయారు చేద్దాం ఉంటప్పుడు మీరు 2-3 సార్లు కర్రీ పాయింట్కి వెళ్తారు. మీరు బ్యాచిలర్గా ఉన్నారు, మీరు రోజు కర్రీ పాయింట్లు తెచ్చుకునేవారు. ఆ కర్రీ పాయింట్ దగ్గర మీకు తేడా వచ్చింది, మీకు అరువు ఏమని అంటున్నాడో, లేకపోతే అతని దగ్గర బాగోలేదనో, లేకపోతే మీరే వండుకోవాలనుకుంటున్నారు, ఏం చేస్తారు, నువ్వు మనయా నేను వండుకుంటాను, వండేస్తారు కదా, బాగున్నా బాగోపోయినా. అలా వీళ్ళు ఎక్కడ వండేస్తాం మొదలెట్టారు. వండేయటం అంటాను నేను దీన్ని. వాళ్ళు ఇష్టమైనట్టు వండేసి వీళ్ళే బాటిల్లో నింపేసి, మరి పేర్లు కావాలి కదా, పాపులారిటీకి సంబంధం లేదు. అసలు ఏ బ్రాండ్ దొరికినప్పుడు ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడి దిక్కు అన్నట్టుగా ఏ లెక్కర లేకపోతే ఏం చేస్తారు, ఏదోటి ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్, 3 రాజధానులు, ఇలా వాళ్ళు నోటుకు వచ్చిన పేర్లు పెట్టి బ్రాండ్లు రిలీజ్ చేస్తారు. 150 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయలు. ఇంకొంచెం కాస్ట్లీ డ్రింక్ కింద పెట్టాలంటే 800, 1000 పెట్టేసేవారు. ఇక మీరు అది రేటుని బట్టి అది నాణ్యమైన లెక్కరో లేకపోతే కొంచెం కాస్ట్లీ లెక్కర్ అనుకోవాలి అంతే. మీరు ఇక ఇప్పుడు బ్రాండ్లో ఇప్పుడు మామూలు IMFL ఉంటుంది, ఇండియన్ మేడ్ ఫారిన్ లెక్కర్, అలాగే రకరకాల బ్రాండ్లు ఉన్నాయి, MCV, స్కినీ, మ్యాన్స్నోస్ అని రకరకాల ఏమి ఉన్నాయి కదా. వాటి నాణ్యతను బట్టి, సంవత్సరాల నిలవను బట్టి వాటికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది. 18 years అని, 12 years అని, 25 years అని, ఇంపీరియల్ అని, రకరకాల బ్లాక్ లేబుల్ అని, జానీ వాకర్ అని, ఇవన్నీ బోల్డెన్ ఉంటాయి కదా బ్రాండ్లు. అలాగా వాటికి కంపెనీ క్రెడిబిలిటీ, ఆ లైబిలిటీ ఇలాంటివన్నీ చూసుకుని ఆ బ్రాండ్ తీసుకుని తాగుతారు. ఆ రుచి అవన్నీ ఏదో ఉంటుంది. వీళ్ళకి ఏం అక్కర్లేదు, పోయండి శుభ్రంగా వండింది తెచ్చేసి పచ్చిగా పోసేసి ఆ బాటిల్ నింపేయడం. పాపం వీళ్ళందరూ 100 రూపాయలు దేవండి, 300 దేవండి, 200 దేవండి అనుకుని ఏం చేస్తారు, పేర్లు తెలియక. గవర్నమెంట్ షాపులు అక్కడ బీర్లు గట్ట కూడా అమ్మేవారు, భూములు అవన్నీ ఏం రకరకాల అమ్మేవారు. బీరు సాధారణంగా సర్వ్ చిల్లుడ్ అని ఉంటుంది, అంటే వాళ్ళు చల్లగా అందించాలి. మేమేం అందించమన్నారు, వేడిగా అవి పట్టుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి కూడా ఒకడం, ఇలా ఎంత విధ్వంసం చేయాలి అంత చేశారు. అంటే సార్ ఇది తాగిన తర్వాత ప్రజలు ఏ విధంగా నాశనం అయ్యారు, ఏ విధంగా రోగాల పాలయ్యారు అనేది కూడా అందరూ చూశారు. మనం ఇది ఎందుకు ఇదంతా చెప్పుకుంటున్నాం అంటే, మీరు అడిగిన ప్రశ్నకి ఇది కొంచెం ల్యాగ్ ఇది, కానీ ఎందుకు చెప్పుకోవాలంటే ఎక్కడా వెనుకడుగు వేయకుండా బరి తెగించి వాళ్ళు చేయాలనుకుని చేశారని చెప్పదలుచుకున్నాను అనమాట. అందుకని ఆ లెక్కర వాళ్ళు ఇష్టమైన అమ్మేసి ప్రజల ప్రాణాల మీద అస్సలు బాధ్యత లేకుండా, ఆరోగ్యాల గురించి ఆలోచన లేకుండా, కిడ్నీలు పోయిన వాళ్ళు ఉన్నారు, పేగులు పుల్లడిపోయినాయి, కుటుంబాలు నాశనం అయిపోయినాయి, సామూహికంగా చచ్చిపోయారు చాలా మంది. ఒక
ఒకసారి ఆ పాలు కలపడంలో తేడా వచ్చింది అనుకోండి చాలా మంది చనిపోయేవారు. అది అస్సలు బాధ్యత వహించకుండా వీళ్ళు చేసేవారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇవాళ సమాజంలో డిజిటల్ ఇండియా కింద మారిపోయింది. 5 రూపాయలు మీరు ఎవరికైనా ఇవ్వాలంటే ఫోన్ తీసి టక్కలు కొట్టేస్తున్నారు. చూసారు కదా, ఎక్కడైనా సరే ఏం కొనుక్కున్నా మీకు సులభ కాంప్లెక్స్కి వెళ్తే కూడా టింగ్ అని కొడుతున్నట్టు అలాగా పాస్ పోసుకుంటాం వాటికి వెళ్తే. అలాంటిది ఇక్కడ క్యాష్ అండ్ క్యారీ. అసలు ఇక్కడ ఆన్లైన్ పేమెంటే లేదు. చచ్చినట్టు డబ్బులు నలిగిపోయేలాగా మాసిపోయిన డబ్బులు కాగితాలు పెట్టుకుని చూసుకుని వెళ్ళి డబ్బులు కొనుక్కోండి. మనీ చలామణి, కరెన్సీ చలామణి తక్కువైపోయింది. బ్యాంకులోకి వెళ్ళి ట్రాన్సాక్షన్ లేదా ఏటీఎంకి వెళ్ళి తెచ్చుకునేది కూడా తగ్గిపోయింది. చూసుకోండి కావాలంటే. ఇదివరకు ఆ మధ్యన చూడండి నోట్ల రద్దప్పుడు తర్వాత కూడా చచ్చిపోయేవాళ్ళు ఏటీఎంలో డబ్బులుండి కాదు. ఇలాంటి పరిస్థితి నుంచి ఒక రకమైన వాతావరణం మారిపోయిన పరిస్థితుల్లో ఇక్కడ వీళ్ళు ఓన్లీ క్యాష్. దానివల్ల ఏంటి ప్రయోజనం? చాలా మంది క్యాష్ అండ్ క్యారీ ఏంటి, పిచ్చోడు ఇలా చేస్తున్నాడు అనుకున్నారంటే దీని వెనకాల ఉన్న మతలబ్ చాలా మందికి అర్థం అవ్వలేదు. క్యాష్ అండ్ క్యారీ అంటే వాడు ఎంత తెచ్చాడు, ఎంత అమ్మాడు, ఏమమ్మాడు ఎవరికి లెక్క చెప్పకలేదు. వాళ్ళు లెక్క చూసుకుంటారు. వాళ్ళు అమ్మి కూడా వాళ్ళ మనుషులు, సప్లై చేసి కూడా వాళ్ళ మనిషి, ఆ ఉండి కూడా వాళ్ళ మనిషి, డబ్బులు తీసుకునేవాడు కూడా ఆడే. గవర్నమెంట్కి ఒక 10% లెక్క చూపించేవారు. ఇదిగో 10 కేసులు తెచ్చాం, 10 కేసులు అమ్మావు, ఆ డబ్బు ఇదిగోని లెక్కటి ఇచ్చేసేవారు. అందులో మళ్ళీ ఎక్సైజ్ డ్యూటీ, ప్రభుత్వానికి ఆదాయం ఇవన్నీ ప్రభుత్వానికి చెందింది. మళ్ళీ ఆ తయారు చేసినందుకు మళ్ళీ వాళ్ళు డబ్బులు తీసుకునేవారు. అందులో ప్రభుత్వానికి ఎంత వెళ్ళాలో అంతే వెళ్ళేది. మిగతా 90%లో 100కి 100 రూపాయలు వాళ్ళకి వెళ్ళిపోద్ది. అసలు వాళ్ళకి ఊహించిన దానికన్నా ఎక్కువైపోయిన అమ్మకాలు. ఈ మద్యం అమ్మకాలు ఇటువంటి ఏమవుతుందంటే రోజు రోజుకి పెరుగుతాయి తప్ప నేను మానేసానండి మా ఇంటికాడ తిడుతున్నారండి అని మానే రావడం. గుడికి వెళ్తాం మానేస్తారో, లేకపోతే బడికి వెళ్తాం మానేస్తారో, లేకపోతే సినిమా చూస్తాం మానేస్తారో, లేకపోతే ఎవరికైనా భోజనాలు పెడతాం మంచి పని చేయడం మానేస్తారు. కానీ ఈ లెక్కరో సిగరెట్లు అనుకోండి మా ఇంటికాడ తిడుతున్నారు మానేస్తాం అని ఎవడం అంటారు. ఇంకా పెరిగిపోతూ ఉంటుంది, పెంచేసుకుంటారు అంతే. అలాగే పెరిగిపోతూ వస్తుంది. ఏ ప్రభుత్వం కూడా ప్రజల్ని తాగించి వాళ్ళ ఆదాయమే బతకాలని ఏ ప్రభుత్వం కోరుకోదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి లాంటి తప్ప. ఎందుకంటే అతని పర్సనల్ ఇన్కమ్ ఉంది కాబట్టి అతను ఎక్కువ తాగాలని కోరుకున్నాడు. కరోనాలో కూడా ఓపెన్ చేసి అమ్మించి మద్యం మీద ఆదాయాన్ని తీసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కొట్టి మరి వచ్చేస్తుంది డబ్బు, వచ్చి పడిపోతుంది అంతా. ఇదంతా ఏం చేయాలి? అప్పుడు వీళ్ళ దుకాణం తాడిపల్లిలో ఉండేది మొత్తం. అప్పుడు శ్రీలంక గొడవ జరిగింది చూసారా, రాజప్రసాదాల మీద దాడి చేసి మొత్తం జనం తిరగబడిపోరు. ఏమోరా బాబు మనం చేసి అరాచకాలకి ఎప్పుడైనా తిరగబడి మీద పడిపోతారు. అసలే అమరావతి 3 రాజధానులు అంటున్నాం. ఆ చుట్టుపక్కల అందరూ కలిసి ఒక రాత్రి అందరూ కూడా 1, 2, 3 అని వచ్చి మీద పడిపోతే ఏం చేయాలి అర్థమవుక ఆ దుకాణం అక్కడి నుంచి ఎత్తేసి అలా హంకలో పెట్టారు బెంగళూరులో. అప్పుడు ఈ గోవింద బాలాజీ శుభ్రంగా మీసాలై గురిగించుకుని అందంగా తెల్ల బట్టలు వేసుకుని బొట్టెట్టుకుని కూర్చున్నాడు అక్కడ. విజయసాయిరెడ్డి పాత్ర ఆయన చేస్తున్నాడు అన్నమాట. ఇదివరకు విజయసాయిరెడ్డి చేశాడు, సహనిందితుడిగా జైలుకి వెళ్ళి వచ్చాడు. 2019 ఎన్నికలు గెలిచే వరకు సర్వసైన్యాధ్యక్షుడిగా పనిచేశాడు. గెలిచిన తర్వాత 6 నెలలకి ఇతను పక్కన పెట్టారు. ఇతను కూడా మనస్తాపం చెందాడు. నా జగన్ మనసులో నా స్థానం కోల్పోయాను, నేను ఎంత జగన్ ప్రేమికుడిని, నన్ను అతను తిరిగి ప్రేమించట్లేదు అని బాధపడి దూరంగా ఉన్నాడు తప్ప బయటికి పోవడం కుదరదు. ఎందుకంటే బాత్రూమ్ పిలుపుతారు, బాత్రూమ్కి అలా ఓపికగా ఉన్నాడు ఓడిపోయేదాకా. మధ్యలో తన చిలకొట్లు, చిన్న పనులు, వెకిలి చేష్టలు, వెకిలి ట్వీట్లు ఇవన్నీ చేత వచ్చి జగన్ మనసు ఎప్పుడన్నా మారపోద్దా రా అంటాడేమో అని చూశాడు. ఎక్కడ అతను ఎందుకు డబ్బు మైకుల్లో పడిపోయాడు. గోవింద బాలాజీ బ్రహ్మాండంగా పోగెడుతున్నాడు డబ్బులు. ఈ తీసుకెళ్లిన డబ్బులు బంగారం కింద మారుస్తున్నాడు, భూముల కింద మారుస్తున్నాడు, విదేశాల్లో పెట్టుబడుల కింద మారుస్తున్నాడు, రకరకాల వ్యవస్థల్లోను సంస్థల్లోనూ పెట్టుబడి పెడుతున్నాడు, సినిమాల్లో పెడుతున్నారు. దాన్ని ఇంకా 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 పెంచేస్తున్నాడు. దాని అంతా వెయిట్ చేస్తున్నారు. ఈ సులువుగా బాగుంది కదా. ఎవరు ముఖ్యమంత్రి అయిందని అధికారం వచ్చింది, పెత్తనం వచ్చింది, అప్పులు తెచ్చిన డబ్బు కూడా దుబ్బేయటం జరుగుతుంది. ఎక్కడికక్కడ తన అనుచరులకి ఓ 10% దుబ్బనిచ్చాడు. మిగతాదంతా వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారు. ఇసుక అమ్మేసుకున్నాడు, ఎక్కడికక్కడ కొట్టేస్తున్నారు. మొత్తం అన్ని స్కామ్లే. అంటే అసలు మొత్తం అంతా వచ్చి పడిపోతుంది అంతే. ఏం పంపించాడో ఒక డేసే నిండా ఉండారు ఇంకోసారా విస్కీ, ఆ డేసే డబ్బులు ఇంటికి వచ్చి పడిపోతున్నాయి. ఇంట్లో ఆడవాళ్ళకి అప్పచెప్పి ఇప్పుడు పాలు ఉంటాయి కదా, ఇక 10 లీటర్ల పాలు ఎట్టుకెళ్ళి 10 లీటర్లు అమ్మగారికి ఇచ్చేయండి అంటారు కదా. అలాగే అమ్మగారికి ఇచ్చేస్తే అమ్మగారికి ఎంత ఆనందం కూడా వన్ ఇంపోళ్ళు డబ్బులు చేస్తున్నారు మామ అనుకుంటుంది కదా. అలా వీళ్ళ పరిస్థితి బాగుంది. అతని కర్మగాలి, అతను టైం బ్యాడ్ అయ్యి కాలం కాటేసి కాలసర్పం అతను కాలు చుట్టేసుకుని కాటేసేసింది అతనికి. ఓడిపోయి ప్రజలందరూ ఇతను అరాచకాలు, దీనికి తోడు అనేక అరాచకాలు చేసాడు. ఇది ఒకటి చేస్తుంటే అతను ఎవరు ఏం చేయలేకపోతాడు. అతను దీంతో పాటు విపరీతమైన అరాచకాలు చేసాడు. ఎప్పటికీ నేనే ఉంటాడు అనుకుని ఎప్పుడైతే ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందో అతను దింపేశారో అక్కడ మొదలైంది. ఇప్పుడు సమస్య ఎవరిది? జగన్ది కాదు, కూటమిది. జనం ఏమంటున్నారు? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మీరు ఎందాక అడిగిన ప్రశ్నే. ఇప్పుడు జగన్ 13 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ఆ కేసుల మీద బెయిల్ మీద తిరుగుతున్నాడు. మేము వదిలేస్తాం దాని గురించి అడగం. ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది, ఎప్పుడోకప్పుడు అవుద్ది. ఈ రీసెంట్ గా ఇంత దుర్మార్గం, ప్రజల మాన ప్రాణాలు, ఆస్తులు, కుటుంబాలు అనాథలైపోయి ప్రజలు దోపిడీ చేస్తాడు కదా. ఇంత డైరెక్ట్ గా దోపిడీ చేసింది, డే లైట్ రాబరీ చేసింది, పట్టపగల దోపిడీ అంటారు దీన్ని. ఫ్లడ్ లైట్ ఆస్తులు కూడా ఫ్లడ్ లైట్లు వేసుకుని దోపిడీ జేబులు కొట్టేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఇతను అరెస్ట్ చేయరా అనేటువంటి సందేహాలు, సమాధానం లేని ప్రశ్నలు ఈ సంవత్సరం నుంచి నేను కూడా ఎదుర్కొన్నా. నాకేం సంబంధం లేకపోయినాను.
ప్రభుత్వం అంటే వాళ్ళకి సంబంధం ఉంటుంది, వాళ్ళకి బాధ్యత. మాకేంటి సంబంధం, మీకేంటి సంబంధం? కానీ మనల్ని కూడా అడుగుతున్నాను. నేను రాత్రి కూడా నన్ను అడిగింది ఒక ఆవిడ, మా ఇంటికి లిఫ్ట్లో పైకి వెళ్తుంటే, అరెస్ట్ అయిపోతాడండి, కేసు నడుతుంది కదరా, నమ్ముకోలేదండి మాకు అని అలాగే మాట్లాడుతారు, బయటకు వచ్చి అలా మాట్లాడుతున్నారు, చూడండి మీకు సిగ్గులేదు అంటున్నారు వాళ్ళు. నాకు సిగ్గులేకపోతాం ఏంటి, నేనేం చేయను ఏంటండి, అలా అడుగుతున్నారు వాళ్ళే. సార్ రీసెంట్గా కొంతమంది పబ్లిక్ బైట్స్లో ఇట్లా మాట్లాడుతున్న టైంలో ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, ఏ సాక్ష్యము లేదు, సాక్ష్యాలు లేకుండానే బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇన్ని సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎందుకు జగన్ అరెస్ట్ చేయట్లేదు? ఇక్కడే పాయింట్ వినండి, జగత్ గారిని అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నాతో సహా నాకు చాలా ఆగ్రహం వచ్చింది, ఇంత వదిలే అతను ఏడుపు మోగాన్ని లోపల పెట్టేయచ్చు కదా అనుకుంటాను నేను. ఎందుకంటే మనం అతను అరాచకాలు, అవినీతి గురించి, వాళ్ళు చేసిన దోపిడీ గురించి ప్రతిరోజు మాట్లాడాం. ఇప్పుడు మనకే కూడా గొక్క తిప్పుకోవడం కష్టంగానే ఉంది, అసలు ఏంటి ఎలా జరుగుతుంది, ఏమవుతుందని. అయితే ఇక్కడ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, చంద్రబాబు గారు వీళ్ళ టీము కొంచెం వివేకవంతులు, విజ్ఞానవంతులు, చదువుకున్న వాళ్ళు, పద్ధతైన వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ అంటే పొట్టకొత్త అక్షరం మొక్క ఉండదు ఆ గ్యాంగ్కి. వాళ్ళు సహకరించే వాళ్ళకి బాగా చదువుకున్నా కానీ నిరక్షర కుక్షిల్లాగా అతను బూట్లు లాగిపోయి పని వాళ్ళకి. మాకు బూట్లు లాగేవాడు మా సాల్ డిగ్రీ అంటారు అనమాట. అందుకని చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టకుండా, మనీ ట్రయల్ లేకుండా, ఎఫ్ఐఆర్ లేకుండా అరెస్ట్ చేసి తర్వాత మేము విచారణ అని అడిగాడు. నా మీద ఏముందో నోటీస్ ఏమున్నాయి బాబు, నా మీద ఏం కేసు ఉందని అడిగితే, మీరు ముందు వచ్చేయండి, తర్వాత మీకు పంపిస్తాం వాట్సాప్లో చూసుకోండి అన్నాడు. రఘురామరెడ్డి అన్న డీజీ ఎవరు అంత అడ్డగోలుగా మాట్లాడారు. ఏమైంది, ఆయన తీసుకెళ్లిన తర్వాత ఆయన కూడా లా అబైడింగ్ సిటిజన్ ఆయన, ఎందుకంటే చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి. ఆయన వాళ్ళు మీరు సహకరించండి, మేము అరెస్ట్కి అని అడిగారు. సరే అరెస్ట్ చేసుకోండి అన్నాడు. కానీ నాకు చెప్పండి అన్నాడు, చెప్పలేదు. కోర్టు తీసుకెళ్లారు, అబ్బాయి రోడ్డు తీసుకెళ్లారు. ఆయన్ని లిఫ్ట్ చేయాల్సిన విధానం అది కాదని తెలుసు, కానీ ప్రజలందరూ అడ్డుపడ్డానికి సిద్ధపడ్డారు. ఒక్క మాట చెప్పుంటే చంద్రబాబు గారు ఆయన అడుగు కూడా కదలనివ్వరు. కానీ దానివల్ల ఏమవుతుంది, ఘర్షణలు చెలరగుతాయి, పోలీసులు దమనకాండ మొదలెడతారు, అడిచేస్తారు. ఇదే వంక పెట్టుకుని టీడీపీ వాళ్ళే కదా అడ్డం పడతారు, వాళ్ళు ఎరగొట్టేస్తారు వాళ్ళు ఈ వంక పెట్టుకుని. అంచేత ఆయన అవన్నీ అవాయిడ్ చేయడానికి ఆయన ఎవరిని అడ్డపడొద్దు అని చెప్పాడు. న్యాయపోరాటం చేద్దామన్నాడు. చట్టాన్ని గౌరవించి, న్యాయాన్ని గౌరవించి, ధర్మంగా తల వంచుకుని లోపలికి వెళ్ళి. అప్పుడు కూడా ఆయన ఏమన్నాడు, నేను తప్పు చేయలేదు, అసలు కేసే తప్పు అని పెట్టి, అంతేగా నా బెయిల్ ఇచ్చాడు బాబు, నేను వెళ్ళడానికి దాక్కోలేదు, సుప్రీంకోర్టు కూడా పరిపోయి నా బెయిల్ ఇవ్వమని అడగలేదు. ఇది అసలు రాంగ్, నా మీద ఈ కేసు పెట్టడానికే వీల్లేదని చెప్పారు. ఆయన మీద పెట్టిన కేసు ఇందులో ₹1 మనీ ట్రయల్ లేదు, అసలు లేని రింగ్ రోడ్ మీద కేసు పెట్టారు. మళ్ళీ ఇసుక ఫ్రీగా ఎత్తావు, ప్రభుత్వం నష్టం జరిగిందని చెప్పి పెట్టారు కేసు. అవన్నీ అలా పెట్టారు కాబట్టి తునాతునకలు అయిపోయినాయి అవన్నీ. కానీ ఒక తప్పు ఉంది, వ్యవస్థ. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ మీద కూడా చర్చ జరగాలి, అది వేరే కథ. ఎందుకంటే వాళ్ళని ఎవరిని ఆపాదించలేము, వాళ్ళని అగౌరవపరచలేము, వాళ్ళ గురించి మనం విశ్లేషణలు చేయలేము. కానీ మన దేశం అత్యంత విశ్వాసంగా వాళ్ళని నమ్మకం పెట్టుకుంది కాబట్టి ఆ వ్యవస్థ మీద కూడా మనకు చర్చ జరగాలి. మరి జగన్మోహన్ రెడ్డి మీద కూడా అతను ఇంట్లో పడుకున్నామంటే బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే రెండని చెప్పి తీసుకెళ్ళిపోయి పెట్టారు అనుకోండి, ఏ సాక్ష్యాధారాలు లేకుండా పూర్తి సాక్ష్యాధారాలు పెట్టి 43,000 కోట్లు సీజ్ చేసిన కేసుల్లోనే అతను రోడ్డు మీద తిరిగే సీఎం అయిపోయాడు. అంటే ఎవరి లోపం అది? నేను ఇప్పుడు ఇందా చెప్పాను కదా, వ్యవస్థలో అన్ని వ్యవస్థల మీద చర్చ జరిగి అట్లా ప్రక్షాళన జరిగితే గానీ ఇలాంటి దొంగలు లోపలికి వెళ్ళరు. అలాంటి దొంగలు లోపల పెట్టాలంటే రేచుక్కలు కాదు, వీళ్ళు పకడ చుక్కలు వీళ్ళు. ఈ బందిపోటు దొంగలు రాత్రులు చేసేవారు దొంగతనం, స్టోర్పురం, దండిపాళ్ళు బ్యాచ్లు అతను అర్ధరాత్రికి వస్తారు. వీళ్ళు అలా కాదు, పగల వచ్చి పట్టిపోతారు, తెల్ల చొక్కాలు వేసుకుంటారు, మంచి బట్టలు కట్టుకుంటారు, పదవుల్లో ఉంటారు, ఇవన్నీ ఈ టైప్ చేస్తారు. వీళ్ళు ప్రతి అడుగుని, ప్రతి ఇంచుని బిగించి నట్లు బోల్ట్ టైట్ చేసి ఎక్కడ బెసకుండా పెట్టాలి. అందుకని సంవత్సరం లేట్ అయిందండి. వచ్చిన మన్నాడే తీసుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వాళ్ళకి బెయిల్ పెట్టుకుంటే వాళ్ళు ఏమన్నారు, అప్పుడే అరెస్ట్ చేయకండి అని చెప్తున్నారు. లేదు, మరి కళ్ళ ముందు చూస్తున్నాం కదా, ఏంటి ప్రాథమిక ఆధారాలు ఉన్నా సరే అప్పుడు అరెస్ట్ చేయకండి, వాళ్ళు బెయిల్ పెట్టుకున్న తర్వాత అరెస్ట్ చేయండి అన్నట్టుగా చెప్తున్నారు. అంటే మనం ఎటకారం ఆడకూడదు ఎవరినైనా, ఇది చూసుకోవాలి. అంచేత వాళ్ళకి బెసకుండా, ఇప్పుడు మాకు వంశీ ఉన్నాడు బయటికి రాలేకపోతున్నాడు, అలాగా ఎక్కడా కూడా బెసకుండా దాన్ని ఎస్టాబ్లిష్ చేసి మొత్తం తవ్వి తీసి ప్రతి తీగని లాగి ఈయనకి ముడేసి, విజయసాయిరెడ్డిని మొదలుకొని మిథున్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి, అక్కడ పనిచేసిన వాళ్ళు, ఆ బాటిల్ సప్లై చేశారు వాళ్ళందరూ ఇండెంట్, దాని ద్వారా ఎంత అమ్మారు, ఎంత జరిగి ఉంటుంది ఇన్నాళ్ళు ఒక అంచనా ఉంది. ఇప్పుడు నిర్ధారణ జరుగుద్ది విచారణలో. ఇప్పుడు బాలాజీ గోవిందప్ప కూడా సాధారణంగా నోరెప్పడం గుర్తులేదు, తెలియదు. కానీ అలాగ నోరెప్పకుండా ఉండడానికి కుదరదు, ఎందుకంటే ఆయన తీసుకున్న చర్యలు, పెట్టిన పెట్టుబడులు వాళ్ళని పట్టుకొస్తారు. ఎన్నాటికి చాలా లేట్ అయిందండి. జగన్మోహన్ రెడ్డి, ఓఎస్డీ, ధనంజయ రెడ్డి వీళ్ళకి కొంచెం వెసులుబాటు వస్తే రావచ్చు. ఇప్పుడు దాకా అరెస్ట్ చేయదు, వాళ్ళు అరెస్ట్ చేయొద్దు, వదిలేయండి అని చెప్పరు కదా కోర్టు. వాళ్ళు కూడా విచారణకి వెళ్ళండి అని చెప్తారు. విచారణకి వెళ్ళిన తర్వాత ఇదిగోనే బాబని చెప్పి అప్పుడు లోపల పెట్టేస్తారు. అప్పుడు ఈ కేసుల ఆధారంగా నదులన్నీ సముద్రంలో చేరుకున్నట్టు అంతఃపురం దగ్గరికి వెళ్ళి ఆగి ఒకసారి రమ్మంటున్నారండి మిమ్మల్ని అని పిలుస్తారు. అది ఇవాళ రాత్రికి వెళ్తారా, లేకపోతే వారం రోజుల తర్వాత వెళ్తారా, వచ్చే నెల మొదటి వారం వెళ్తారా, లేకపోతే బాలకృష్ణ గారు పుట్టినరోజు June 10th వెళ్తారా అనేటువంటిది
కొద్దిగా వేచి చూస్తే వీళ్ళన్నిటికీ సమాధానం వచ్చేస్తుంది. ఎవరో టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఇలాంటి అవకతవక అక్రమ కేసులు పెట్టదలుచుకోలేదు. పెట్టిన కేసులు ఏదైనా సరే పగడ్బందీగా ఇంకెప్పటికీ బయటికి రాని విధంగా ఉంటుంది. ఈ కేసులో ఈయన అరెస్ట్ అయిన వెంటనే అతను పాత కేసులన్నీ బెయిల్లన్నీ రద్దయిపోతాయి. పాత కేసులు బెయిల్లన్నీ రద్దయిపోయినప్పుడు ఏమవుతుందంటే అతను రోజు కూడా విచారణకు హాజరవ్వాలి. సుప్రీంకోర్టు చెప్పినట్టుగా 1 year లోపల అని చెప్పాడు. ఇప్పుడు 4 ఏళ్ల క్రితం 1 year లోపల తేల్చేయాలి అన్నారు. ఈసారి ఇంక లోపలే ఉంటాడు. అప్పుడు ఏం చెప్పాడు, నాకు ఖాళీ లేదండి, నాకు కాళ్ళు నొప్పి వచ్చిందండి, పాదయాత్ర చేయాలి, లేదా ముఖ్యమంత్రి ఖర్చు అయిపోతుంది, నేను రాలేకపోతున్నాడు కదా, నీకు ఏమీ పని లేదు కదా అబ్బాయి, ఈసారి కావాలంటే మేము వస్తాం నీ దగ్గరికి అని చెప్పేసి విచారణ చేస్తారు. అందులోనూ కన్ఫర్మ్ అవుద్ది. గాలి జనార్దన్కి అయింది కదా, కొంచెం లేట్ అయినా కానీ. ఇక బెయిల్ ఎప్పుడైతే రద్దు అయింది, ఇది విచారణ శురు అవుద్ది. ఓ పక్కన ఇది నడుస్తూ ఉంటుంది. ఇలా ఉండగానే ఇసుక కుంభకోణం తెస్తారు. అది అయిపోయిన తర్వాత ఎక్కడికక్కడ భూములు కొట్టేసింది, రాళ్ళు మీద ఫోటోలు వేయించుకున్నది, సర్టిఫికెట్ల మీద ఫోటో వేయించుకున్నది, ఋషికొండ ప్యాలేజ్ అన్ని లైన్గా ఉన్నాయి వరుసగానే. ఈ పాట ఏంటి, శ్రోతలు కోరిన పాట అంటారు. శ్రీలంక సిలోన్ స్టేషన్ నుండి ఉండేది. మధ్యాహ్నం 3 గంటలకు వచ్చే పాటలు మా రేడియోల మిషన్ మీకు తెలియదు. అందులో ఇప్పుడు శ్రోతలు కోరిన పాట అని చెప్పేసి అడిరాముడి సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిందని ఒక పాట వచ్చింది. అలాగా వీడికి ఋషికొండ కేసు తీస్తారు కదా, దాని మీద విచారణ జరిగింది. మన రోజు మాట్లాడుకోవాలి. ఒకే రోజు 3 కానీ 4 కానీ కేసులు ఉంటాయి. మీరు ఈ 4 సంవత్సరం పాటు ఊపిపట్టారు, ఇంకొక 6 నెలలో ఊపిపట్టండి. ఇవాళ అయిపోలేదు కదా. అతను అంటాడు 2.0 చూస్తారో, నేను మళ్ళీ వచ్చేస్తాను, మీ సంగతి చూస్తాను, అలా అనబోతే బాబు నా భయం ఎత్తుందంటే ఇటు అతను అలాగంట ఇలాగే మాట్లాడతాడు. అతను పైగా అతను ఏం కోరుకుంటున్నాడో, అతనికి ఏదో పాయింట్ కావాలి బయటకు వెళ్ళడానికి. నేను అరెస్ట్ చేస్తే బాగుంటారా బాబు అని కోరుకుంటున్నాడు. అతను ఏదో వంకెట్ అరెస్ట్ చేస్తే వెంటనే బెయిల్ తెచ్చేసుకోవచ్చు, పెద్ద ఊరేగింపు పెట్టేయచ్చు. వీళ్ళు ఉన్నారు కాలకేయ మూట. నిన్న వీర జవానుకి ఇంటి పరామర్శకి వెళ్ళి ఎలా వచ్చారు చూసారు కదా, ఆ టైప్ రభస చేయొచ్చు అనుకుంటున్నారు. ఆ అవకాశం ఎందుకు ఇస్తారో, మీకు మళ్ళీ బుర్ర తక్కువ ఏం కాదు వీళ్ళు, కదా బుర్ర ఉన్నవాళ్ళు. నిన్ను ఎక్కడా పులి మేకాట్లో గళ్ళు కట్టేస్తారు కదా, లేకపోతే గోవింద బాలాజీ ఎక్కడ దాక్కున్నాడో సంకలో సంచెట్టుకుని శుభ్రంగా స్పాకెళ్ళి వస్తున్నాడట. మీసాలకి ఒళ్ళు మసాజులు చేయించుకుని అరబాబు అని చెప్పి తీసుకొచ్చేసారు. జగన్మోహన్ ఒకటి అనుకున్నాం, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది ఉంటుంది. ఎవరు తప్పించుకోలేరండి. చట్టాన్ని తన పని తాను చేసుకొని ఇస్తాడు చంద్రబాబు గారు. ఆ చట్టం కనుక నిజంగానే చంద్రబాబు గారు చెప్పిన పని తన పని తాను చేస్తే వీళ్ళు ఎవరు తప్పించుకోలేడు. అందులో కొంత ఆ చట్టంలో ఉన్న ఒక్కోసారి మంచి బండి కొనుక్కుంటాం మనం, ఆ చైనో గీనో ఏదో లూజ్గా నడుస్తూ ఉంటుంది, సరిగ్గా నడదు బండి. అలాగే కొన్ని ఈ చట్టం ఈ యంత్రాంగంలో కొన్ని లోపాలు ఉంటాయి, ఆ లోపాలు కూడా సరి చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఎవరో హ్యాపీగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మీరు అనుకున్న విధంగా వీళ్ళందరూ కూడా లోపలే కూర్చుంటారు, ఇంకెప్పటికీ బయటికి రారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.